సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు మెయిన్ మూవీస్ విషయానికి వద్దాం. అసలు ఫస్ట్ మూవీ ఆఫర్ అంటే ఏదండి? గద్దలకొండ గణేష్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఎవరండి ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎలా ఆడిషన్ కి? అవునండి, ఆడిషనే. యాక్చువల్ ఫస్ట్ ఆడిషన్ గద్దలకొండ గణేష్కి అఖిల్ అని వాళ్ళ హరిశంకర్ గారు అసోసియేట్ ఉంటారు. ఆయన నా కంటెంట్ చూసేవాడు, నచ్చింది, ఒక క్యారెక్టర్ సూట్ అవుతాడని చెప్పి నన్ను పిలిచారు. పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. అంటే ఒక చిన్న సీన్ చేపించారు. చేపిస్తే ఇది హరిశంకర్ గారికి చూపిస్తానండి, వెయిట్ చేయండి అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. హరిశంకర్ గారు చూశారు. చూస్తే ఆయన ఆ క్యారెక్టర్ని వేరే వాళ్ళు అనుకున్నారు. వేరే అంటే లుక్ వైజ్, అంటే నాకు పెళ్ళికొడుకు క్యారెక్టరు బాగా బల్క్ ఉండాలి, హైట్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు. మళ్ళా లేదండి ఆడిషన్ ఇచ్చాడు, ఒకసారి చూడండి అంటే హరిశంకర్ గారు ఆడిషన్ చూసి నచ్చింది సార్కి. నచ్చి ఇంప్రెస్ అయ్యి ఎందుకు ఇంత చిన్న క్యారెక్టర్ ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అన్నారు. మన దాంట్లో అన్నీ అయిపోయినాయి సార్, ఈ క్యారెక్టర్ సూట్ అయ్యాడు. అవునా సరే అని చెప్పి నన్ను లాక్ చేశారు. అంటే సారు మైండ్ కూడా మార్చుకుని నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నచ్చింది సార్కి. అంటే అది వైరల్ కూడా అయిపోయింది. రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా నాకే పంపిస్తుంటారు నా రీల్. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మూవీ రీల్ వైరల్. అసలు పేమెంట్ ఎలా ఉంటది? అంటే మంత్లీ పేమెంట్? మంత్లీ పేమెంట్ మీకు సిరీస్కి ఎపిసోడ్కి అట్లా ఉండదండి. అంటే తమిళలో ఎలాగంటే క్రియేటర్స్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనం కంటెంట్ చేయడమే, వాళ్ళు ఎడిటర్స్ ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. మనం కంటెంట్ చేయడమే. మన దీన్ని బట్టి స్టాండర్డ్ని బట్టి మన శాలరీ ఉంటుంది. పర్ మంత్ హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? ఎవరు? నేనా? లాస్ట్ నేను బయటకు వచ్చే టైంకి ఎపిసోడ్కి 20K తీసుకున్నాను. అంటే 4 ఎపిసోడ్స్ దగ్గరగా 80K. అంటే సినిమాల్లో చేస్తూ కూడా ఇది చేసుకుంటూ వచ్చారు. దీనికి బయటకు వచ్చేస్తున్నామే అన్న భయం? చాలా చాలా భయపడినానండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని థాట్ లేదు. నేను వైరల్ చేసి ఆపేశాక ఇంకా మూవీసే ట్రై చేసి అందరూ సర్కిల్లో అలా ఫాలోఅప్ చేసుకుందాం అనుకున్నాను. ఒకనొక టైంలో కరెక్ట్గా ఒక 2 months నాకు కాల్స్ లేవు, ఏవి లేవు, అంటే మూవీస్ నుంచి. నేను అనుకున్నా ఎందుకు ఇది, అవును ఒకవేళ మనకు రాకపోవచ్చు, ఇంకా నంబర్ ఆఫ్ అంటే ఆప్షన్స్ ఎక్కువ అయిపోవచ్చు, మన ప్రాబ్లం ఇదే కంటిన్యూ అయితే మనకు కష్టము, టక్కని నా ఇన్కమ్ ఆగిపోవడం కదా. సో నేనేమనుకున్నా అంటే ఛానల్ స్టార్ట్ చేద్దాం, ఎలాగో మనకు ఫేస్ ఉంది కదా, స్లోగా కంటెంట్ పెడుతూ ఉంటాము ఏదో ఒకటి అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పర్లేదండి, మానిటైజ్ అయింది, జరుగుతుంది. మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్, అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సపోర్ట్ చేస్తారు అనే వాళ్ళు ఉన్నారండి? అంటే నాకు యూట్యూబ్ నుంచి ఎక్కువ ఈ సర్కిల్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేశాను, చాలా మందిని పిలిచి అరే నేను ఇప్పుడు ఇచ్చుకోలేను, నా బాగా అంటే నా యూట్యూబ్ కొద్దిగా ఇంప్రూవ్ అయినా నేను ఇవ్వగలను, చాలామంది నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఫ్రీగా చేస్తున్నారు. సో అలా చేసి వస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ నుంచి. అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి మీకు రెవెన్యూ ఏమైనా స్టార్ట్ అయిందా? అంటే ఇప్పుడే మానిటైజేషన్ అయిందండి. అంటే యూట్యూబ్ రెవెన్యూ నుంచి మనకేం రాదు కదండి, తెలిసింది కదా. అంటే బేసిక్, కానీ మనం జనాలకి కొద్దిగా దగ్గరగా ఉన్నాము, అంటే వాళ్ళు మర్చిపోయినారు అనుకోండి, మెయిన్ అదే లైమ్ లైట్ లో ఉండాలి. అలా జరుగుతూ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైనా సైన్ చేశారా? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఇంకా ఏం సైన్ చేయలేదు, ఇంకా ఎక్కలేదు, దాని గురించి చెప్పలేను కూడా. ఇది ఒక్కటే నడుస్తుంది. ఇదైతే అయిపోయింది, ఉప్పుకపురం రెడీ టు రిలీజ్. ఇంకా అది చెప్పలేం కదా, రేపు షూట్ అంటే ఈరోజు కూడా క్యాన్సిల్ అయిపోవచ్చు. టాక్ ఓకే అయినవైతే 2 ఉన్నాయి, అది ఈ మంత్లో షూట్ అవ్వాలి, అది కొన్ని కారణాల వల్ల పుష్ అవ్వడం జరిగింది. మీరు చేసిన ఈ 38 సినిమాలకి పర్ఫెక్ట్ గా రెమ్యునరేషన్ ఇచ్చారండి? ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా ఈయన అంటే మనం ఫోర్స్ చేయలేం కదండి. మనం ఫోర్స్ చేసాం అనుకో మళ్ళా మారిపోతాయి, వీడికి పొగరు ఎక్కువ, మనం ఫోర్స్ చేస్తాడనేసి జరుగుతున్నాయండి అంతే. అంటే ఇది ఇప్పుడు మనము చేస్తాం, యాక్ట్ చేస్తాం, అయిపోయిన తర్వాత అడిగినాం అనుకో ఇస్తాం అని అలా చెప్తారు తప్ప ఇయ్యరు కొన్ని సినిమాలు.
అట్లా ఎన్ని సినిమాలండి? దగ్గర దగ్గర 4-5 సినిమాలు నాకు అమౌంట్ రాలేదు. ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదా? ఇచ్చారు, కొద్దిగా ఇస్తారండి. ఒక 2-3 రోజులు, ఒక 10 రోజులు షూట్ చేస్తే ఒక 3 రోజులు షూట్ మనం ఏమనుకుంటాం ఇస్తారన్నప్పుడు వెళ్తా ఉంటాం, మొత్తం కంప్లీట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేస్తాం. ఆ సినిమా ఆ టైంలో ఎలా ఓవర్కమ్ చేస్తారు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవన్నీ? ఈ క్రెడిట్ కి వెళ్ళిపోవటమేనా మళ్ళీ? ఇంకా అంతే అండి, రొటేషన్. ఇప్పుడు క్రెడిట్ ఇంకో సినిమా వస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదండి. మనకు సక్సెస్ వచ్చి మనం మీద క్యారెక్టర్ రాసేంత వరకు మనం సక్సెస్ కదండి. మనం రవి ఇప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పేరు రాస్తారు కదా పక్కన, అలాగే ఈ క్యారెక్టర్ రవి తేజ ఇటు సెట్ అవుతాడు అన్న క్యారెక్టర్ చేసేంత వరకు మనం సక్సెస్ అయినట్టుగా. ఏదో ఒక క్యారెక్టర్ పిలుస్తారు, నచ్చుతుంది, చేస్తాం, అలా చేసుకుంటాం. ఇది ఏమైందండి పుష్ప ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ ఇచ్చాము, షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంతే. షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంతే. షార్ట్ లిస్ట్ అంటే క్యారెక్టర్ కి వేరే వాళ్ళు తీసుకున్నారు. అవన్నీ కేశవానే కదా తీసుకుంది ఆ క్యారెక్టర్కే మళ్ళీ పిలిచారు, కానీ నాకే ఇంట్రెస్ట్ రాలేదు. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ పిలవకపోతే ఇంకో క్యారెక్టర్ పిలిచిన అంటే నాకు అనిపించలేదు చేయాలని. అంటే కేశవ కాకుండా వేరే క్యారెక్టర్కి పిలిచారా? అంటే వేరే క్యారెక్టర్స్ పిలిచారు, కానీ అప్పుడు నేను షూట్స్ ఉండడం వల్ల దానివల్ల కొన్ని. మీరు చూసారండి పుష్ప 2? చూసాను. ఓకే, మీకు ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చిందండి, ఫుల్ హై ఇచ్చింది. ఓకే, రీసెంట్ గా రిలీజ్ అయిన వాటిల్లో మీరు చేసిన వదిలేసేసేయండి, మీరు చేసిన వాటిలో మళ్ళీ దసరా చెప్తారు మీరు. నాకు వికట కవి మంచి వికట కవి అసలు దుమ్ము దులిపింది లేండి అసలు. అది వెబ్ సిరీస్, మంచి క్యారెక్టర్, అసలు చాలా బాగుంది మీ రోల్ కూడా, చాలా బాగుంది రోల్. అండ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ కదా మీ సిరీస్ కి. అసలు పాజిటివ్ రెస్పాన్స్, సౌత్ ఇండియా మంచి వ్యూవర్షిప్ వచ్చింది, చాలా ఫాస్ట్ మిలియన్ 150 మిలియన్. అవును, కంటెంట్ చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ సాయి తేజ్ జయశ్రాజ్ గారు అని, ఓకే, ఆయన కల్కి, మన కల్కి అంటే రాజశేఖర్ గారు కల్కి, కిన్నెర సాని, ఆకి స్క్రీన్ ప్లే రైటరు, తను రాసిన కథ. ప్రదీప్ మద్దాలి అని అన్నకి మంచి బ్రేక్ వచ్చింది, చాలా మంచి క్యారెక్టర్ నాకు చూసేసాడు.